హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్కి అయినా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్స్కి అయినా సరే చేసుకోవచ్చు. స్టవ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. మరి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సలాడ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా శనగలను నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఈ కప్పు తోటి 1 కప్పు వరకు శనగలను నానబెట్టుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేయాలనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి. అదే ఈవినింగ్ స్నాక్స్ చేయాలనుకుంటే మార్నింగే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న శనగల్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి నానబెట్టుకున్న శనగలను వేసుకుని ఏ కప్పుతో అయితే శనగలను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని తీసుకోవాలి. మనకెప్పుడు ఇంట్లో అందుబాటులో ఉండే ఈ శనగల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని కనీసం రోజు విడిచి రోజు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. 4-5 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. శనగలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఈ క్వాంటిటీ శనగలు ఇద్దరికి సరిపోతాయండి. నేను ఇందులో నుంచి సగం శనగలను తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కీరా ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని, కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోండి. శనగలను ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, కనుక ఉప్పును చూసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ అంతా మిరియాల పొడి. సలాడ్ కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి నిమ్మరసానికి బదులుగా పుల్లగా ఉండే చిన్న చిన్న మామిడికాయ ముక్కల్ని కొద్దిగా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని తర్వాత ఇందులోకి గుప్పెడి వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి. పల్లీలను తినే ముందు మాత్రమే వేసుకోండి. అప్పుడే మెత్తబడిపోకుండా తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సలాడ్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుందండి. మరి ఈ హెల్దీ సలాడ్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.